రాక్షసగణం అనగానే ఏంటంటే రాక్షసుల కింద పనిచేస్తాను కదా అర్థం. ఇది రాక్షస శక్తి అంటే ఏంటంటే అతీతమైన శక్తి ఉన్నవాళ్ళు అంతం. అతీతమైన శక్తి అంటే ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే మనం ఇప్పుడు మన భాషలో మనం మాట్లాడుకోవాలంటే చాలా ధైర్యవంతులు, మొండి వాళ్ళు, వాళ్ళు అనుకున్నది ఖచ్చితంగా సాధించుకునే తత్వం ఉన్నవాళ్ళు, ఒక గోల్ అని ఫిక్స్ చేసుకుంటే ఆ గోల్ ఖచ్చితంగా అది కంప్లీట్ అవ్వాల్సిందే అనే గట్టిగా పట్టుదలతో ఉండే మనుషులు, పట్టుదలగా ఎక్కువగా ఉండేవాళ్ళు ఈ నక్షత్రం కిందకి వస్తారు. అంటే ఏదైనా తీసుకుంటే అంటే వీళ్ళది ఏవి అని అంటే విపరీతమైన ధోరణి ఉంటుంది. అంటే చెయ్యాలి అంటే ఇంకా ఎవరు చెప్పేది వినరు, ఏం చేసేది వాళ్ళు అనుకున్న ప్లానింగ్ అంటే ప్లాన్ వాళ్ళది, ఆలోచన వాళ్ళదే, అన్నీ వాళ్ళవే ఉంటాయి, ఆచరణ వాళ్ళదే ఉంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏ విధంగా అర్థమయ్యేది చెప్పాలి అంటే ఏదన్నా ఎలా ఎలా ఏం చదువుతారో చిన్నప్పటి నుంచి అడుగుతుంటే చాలామంది ఇది చదువుతారో చెప్తారు. వీళ్ళకి ఒక చిన్నప్పుడే ఒక గోల్ ఉంటుంది, ఆ గోల్ ప్రకారం వెళ్ళిపోతుంటారు. ఎవరేం చెప్పినా మైండ్లోకి ఎక్కించుకోరు. వీళ్ళు అనుకున్నది ఏదైతే మనసులో అనుకుంటారో గట్టి సంకల్పంతో దాన్ని కంప్లీట్ చేసుకుని చూస్తారు. అది కష్టం అవనండి లేకపోతే సుఖం అవనండి దాన్ని భరిస్తారు.